నమో వెంకటేశాయ. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఇప్పుడు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం. స్వామి శ్రీమన్నారాయణుడు. నారాయణుడు అంటే నారము అంటే నీళ్లు, అయినము అంటే నివసించేటువంటి వాడు. శ్రీమన్నారాయణుడి యొక్క తత్వం అనేక రకాలుగా ఉంటుంది కనుక ఆయన యొక్క నామమే శ్రీమన్నారాయణ. పరమాత్మ యొక్క నామాన్ని స్మరిస్తేనే మనకు ఉండేటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అందుకే భగవంతుడు ఎక్కడుంటాడయ్యా, అందులో శ్రీమన్నారాయణుడు భక్తపరాయణుడు. ఆయన ఎక్కడుంటాడయ్యా అంటే ఎక్కడ భక్తులు నామస్మరణ చేస్తారో, ఎక్కడ గోవింద నామస్మరణ జరుగుతుందో, ఎక్కడ నామ సంకీర్తనలు జరుగుతాయో అక్కడ స్వామివారు ఉంటాడు. అందుకే ఆయన ఆపద మొక్కలవాడ అనాథరక్షక గోవింద అన్నారు ఆయన. అదేవిధంగా ఉభయ దేవేరులతో స్వామివారు, కుడి పక్కన మహాతల్లి శ్రీదేవి అమ్మవారు, ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి మహాతల్లి కనుక మనకు ఐశ్వర్యం కావాలన్నా శ్రీదేవి. మనకి సుమంగళీలు ఎవరు కూడా ఇక్కడ కుంకుమ లేకుండా అసలు ఉండకూడదు. ఇప్పుడు పాపిడి తీసేవాళ్ళు ఎక్కడున్నారు? అమ్మవారు పాపిటలో నిలయమై ఉంటున్నారు. అందుకే కృష్ణం నందే జగద్గురం. ఈ సృష్టికి గురువు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. మనకి దశ నిర్దేశాన్ని చెప్పినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇప్పుడు ఇక్కడ కలియుగ వెంకటేశ్వర స్వామి, కలియుగంలో స్వామిని స్మరించిన, స్వామిని దర్శించిన, ఇలా కళ్యాణాలు చేసిన స్వామి యొక్క అనుగ్రహంతో మనకి మోక్షం కలుగుతుంది. అందుకే ఎంతో మంది ఋషులు కొన్ని వేల సంవత్సరాలు ఈయన కోసం తపస్సు చేస్తూ ఉంటారు. రెండే కారణాలు. ఒకటి, విష్ణువు మోక్షాన్ని ఇస్తాడు, శివుడు వరాలు ఇస్తాడు. అందుకే శివభక్తులు ఎక్కువ ఉంటారు, రాక్షసులు కూడా. విష్ణువుకు తక్కువ ఉంటారు. ఎందుకంటే ఈయన మోక్షకారకుడు. మనం మోక్షాన్ని అడిగితే ఇచ్చేటువంటి వాడు. మనం ఉపవాసం అంటే చాలా కఠినంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. ఉపవాసం అంటే దశమి రోజు రాత్రి నుంచి ఏకాదశి అంతా పూర్తిగా ఉండి ద్వాదశ రోజు పారాయణం చేసుకుని ద్వాదశ రోజు మధ్యాహ్నం భోజనం చేయాలి. మనం బ్రాహ్మడికి భోజనం పెట్టి ద్వాదశ రోజు మధ్యాహ్నం మనం నిద్రపోకూడదు. మనం ఉపవాసం ఉండాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే స్వామివారు ఎన్నో పరీక్షలు చేస్తూ ఉంటాడు. శ్రీ వెంకటేశమజమాత్మనేహం నిరుపమ గుణ సింధుర్ నిత్య లక్ష్మీ సమేత నిఖిల నిగమ వేద్యో నిస్తుల వెంకటేశ నిజ చరణ సమర్చా సక్త భక్తో రక్షే నివసతు హృదయ మే స్వామి భక్తి తన్మన్న. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్రయుగం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోద్భూతిర్ధ్రువాణి ధర్మధర్మమ శ్రుతే సకల కళ్యాణ వాదనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం ప్రజామి శరణం హరో సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. ఏషాం హృదయస్థో భగవాన్ మంగళాయతనం హరిః లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యస్వద్విరదవక్తాఢ్యా పారిషడ్యా పరస్రతం విఘ్నం నిఘ్నంది సతతం విశ్వక్షేణం తమాశ్రయే. శ్రౌతస్మాప్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థవిదే విఘ్నసే నమః. సూత్రానామన్యక్లుప్తానాం నేత్రం యచ్చ స్థిరీకృతం సూత్రం వైఖానసం వందే భగవత్కర్మసూచికం. నారాయణ పితా యస్య మాతా చాపి హరిప్రియ పృథ్వారిమయ శిష్యాం తస్మై శ్రీ విఘ్నసే నమః. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీమతే విఘ్నసే నమః. శ్రీ భృగుమరే చత్రికస్యభ్యో నమః. సర్వేభ్యో శ్రీ మహాభాగవత జనేభ్యో నమః. ఓం నమః సదసే నమః సదస్వతయే నమః సగీనాం పురాణానాం చక్షుషే నమో దివే నమః పృథివీ సప్రదసనాం మే గోపాయ ఏకసభ్యా సదా సతః తానింద్రియావత గురు సర్వమాయురుపాసతాం. సర్వేభ్యో శ్రీ మహాభాగవత జనేభ్యో నమః. అందరూ కూడా ఒకసారి చెప్పుకోండి. భగవతో బలేన భగవతో వీర్యేన భగవత స్తేజః భగవత కర్మణ భగవతాను
గృహీతో భగవతాను ధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్ కర్మ కరిష్యామి తత్ భగవాన్ అనుమన్యతాం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజస భగవతః కర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవద్ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తత్ భగవాన్ అనుమన్యతాం. అపక్రామంతు భూతాని విశాఖా ప్రేతకృషికాః ఏ చక్రాస్యంతే దేవతా అభిసంస్థితా అపసర్పంతు ఏ భూతాముని సంస్థితాః ఏ భూతా విఘ్నకర్తారా సే గస్యంత్వాజ్ఞాయ హరే. ఆసనమంత్రస్య పృథివ్యాహమేరో పృష్ఠఋషిః సుతలం ఛందః శ్రీకూర్మో దేవత ఆసనే వినియోగః పృథ్వీత్వయాదృతాలోకా దేవి త్వం విష్ణునాధృత త్వంచదారయమాన్ దేవీం పవిత్రం గురుజాసన అశేషికదాధారం అనంతం కూర్మరూపిణో ఆసనస్య విశుద్ధ్యర్థం ఆత్మానం తం భజే హరిం. ఓం అనంతాసనాయ నమః యం యోగాసనాయ నమః విం విత్తాసనాయ నమః ఓం రం కూర్మాసనాయ నమః. ఓం భూమిం సంప్రాప్య పరమస్య పరబ్రహ్మర్షే దైవీ గాయత్రీ ఛందః పరమాత్మా దేవతాం ప్రాణాయామే వినియోగః. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం అందరూ కూడా ఒక్కసారి నమస్కారం చేసుకోండి. మీరు కూర్చున్న దగ్గర నుంచి ఎదురుగా ఒక నమస్కారం, పక్కకి కుడి చేతి వైపుకి ఒక నమస్కారం, ఎడం చేతి వైపుకి ఒక నమస్కారం చేసుకోండి. పైన ఆకాశాన్ని చూసి ఒక నమస్కారం, భూమిని చూసి ఇంకొక నమస్కారం. ఓం అనంతాసనాయ నమః విమలాసనాయ నమః రం కూర్మాసనాయ నమః. ఇది భూమిం సంప్రాప్య. అందరూ కూడా నేను చెప్పేటువంటిది సంకల్పం పలకండి. శ్రీ గోవింద 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 మహావిష్ణు ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కారణదో వరః సగన సూత్రవదేయ సహయోజిత పరం సహదేవదానమన్యదా అస్తు ధర్మరదో నిత్యం ప్రజవిస్యానగామినం శాంతం భగవంతం వో శేషావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి విచారమాయమావాహయామి దక్షిణే స్తోత్రపదీమావాహయామి వామే దేయావాహయామి స్తోత్రపదీజా సహిత విశ్వక్షీణాయ నమః పుష్పేన ఆసనం పరికల్పయామి. ఓం ప్రణామం ప్రైష్యామదేశోపధానామనాదీయామే స్వస్తాం వనితాం దదాతు. ప్రణామం ప్రార్థనం సమర్పయామి ఆజ్ఞేయో యస్మాత్ విజామహే త్వా విశ్వే సదా త్వం మహితో నుశంభో. వైరాజంతే సంయుక్తా శుద్ధోదకేన సంస్థాపయామి ప్లూతేన వింబృజామి. తస్య అన్యస్య ఓం భీం ఓం సోం ఓం యం అప్సరస్యో గంధో సామగ్రస్వరః దైవాయో మానుషో గంధ సమాగంధ సర్వషికాన్ స్తోత్రపదీజా సహిత విశ్వక్షీణాయ నమః. దివ్యచందనం సమర్పయామి. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. పుణ్యపుష్పే పూజయామి. ఓం విశ్వక్షీణాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం మహరాయ నమః. ఓం అమితాయ నమః. ఓం జ్ఞానమయాయ నమః. ఓం దక్షిణే సూత్రవచ్చే నమః. ఓం వామే దేయాయ నమః. ఓం సూత్రవదీయాయ విశ్వక్సేనాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షరాన్ సమర్పయామి. ఓం అగ్నిం దూతం వృణీమహే. హోతారం విశ్వవేదం పరిమళ ధూమాగ్రాపయామి. అహమస్మి ప్రథమజాతస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభిః. యో మా దదాతి సహి దేవమావాః ప్రత్యక్ష దీపం దర్శయామి. ఓం సుప్రాజ్యోతిస్య దేవానాం తేజస్వదత ప్రభః ప్రభాస్కరో మహాతేజో దీపోయం ప్రతిగృహ్యతాం. వేదయామి అన్నాయాః వీతయే ప్రణోరగర్యనాథయే విశ్వక్సేనాయ నమః. తదైవ పరోపహారాం వేదయామి. ఆనందకర్పూర నిదాసమే కోట్ మేడం. ఓం నర్య ప్రియాం మే లోపాయాం గర్భాన దీపదే అమృత రత్న ప్రతిష్ఠితాః
तेन विमृजामि वर्णाय नमः पुण्यपुष्पै पूजयामि समर्पयामि ओम निमे ब्रह्म पवित्रे सूर्यस्य रश्मिः समर्पयामि हरिपरोपहारान् निवेदयामि काश्मीरफलं निवेदयामि ओम गंगाधराय नमः परोपहारान् निवेदयामि आनन्दकर्पूरलीलायां दर्शयामि हिरण्यपात्रमुदः पूर्णं धरामि एकदामव्योसामि प्रेतां प्रेतां प्रजापतेः गन्धगोरान् गन्धपापान् गन्धयीतयः शुभानि वर्धन्तां वर्धतां शुभानि गन्धगोरान् गन्धपापान् गन्धयीतयः शुभानि वर्धन्तां वर्धतां शुभानि अतो देवा अवन्दनो यतो विष्णुर्विचक्रमे देव्या सप्तदामभिः इदं विष्णुर्विचक्रमे त्रैधा निरते पदम् समारभस्य पाकुं सुरे श्रीपदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः आत्मानि धारयन् विष्णाकर्माणि वत्सरयत व्रतानि वस्वसे तद्विष्णात्तरमं पदकं सदा वस्यन्तशौरयः श्रीवचक्षुरारतो तद्विप्रासा विपण्यवो जाग्रवान् सत्समिन्दते कृष्णार्यत् परमं पदो द्रविणोदा द्रविणहस्तस्य द्रविणोदा नरस्य प्रियं सदो विनोदा वीरवते विशो विनोदा रासते दीर्घमायुः विनावस्त्यादा सविता पुरस्तादा सविता धराता सविता धराता सवितानः सुगत सर्वदा आदिं सवितानो रासतां दीर्घमायुः आगन्धेवेभ्यो विददाच्छायन्ति प्रचन्द्रमाः स्थिरत दीर्घमायुः आगं सर्वो चक्षु सर्वमायस्य देमिदो विष्णुगुं सरस्वतीगुं सवितारं च वाजिनो आदित्यान् विष्णुगुं सूर्यं ब्रह्माणं च बृहस्पतिं इन्द्रावरुण सोमनसमधृतं प्रायस्पोषं यजमानेषु दत्तो जातश्रिय निर्याय श्रियं वयो दरिद्रभ्यो ददाति कुङ्गूर्यासिनी वाली आरागाया सरस्वती यस्वहृदा कीर्णामन्यमानो मत्यं मत्योदोहमीमि जातवेदो यशो अस्मासु देहि प्रजाभिरग्ने अमृतत्वमस्य यस्वैकगुं सुकृते जातवेदो कुलोकमग्ने कृणवस्यो नो नर्यप्रजां मे गोपायामृतसमिन्नो अन्तिदेवाय प्राणस्य क्राजरसन्तनूना पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यानि ऋषिदायर्गन्तो विश्वे देवा अतिथि पञ्चजनातिथिर्जातमतिथिर्जनितो सर्वे देवा प्रियन्त सर्वे ऋषय प्रियन्त सर्वे पितर प्रियन्त सर्वा देव्या प्रियन्त सर्वा पितर सर्वा ऋषपत्य प्रियन्त सर्वा पितृपत्य प्रियन्त सर्वे ग्रह प्रियन्त सर्वे यज्ञा प्रियन्त पुण्याहमस्तु ऐश्वर्यमस्तु यत्पापं तत्परितमस्तु तदस्तु पक्षोऽस्तु ऋतवस्सन्तु नक्षत्राणि भवन्तु सर्वधर्म समृद्धिरस्तु पुण्यं नक्षत्रं तत्पत्कुर्वेतो भविष्यत् यावति तत्र सूर्यो कस्येदो तावति कुर्वेत यत्कार्यस्य ॐ भूवद्धिवया पूर्वोक्तैवं गृहेतदातन महेन्द्रणाय चक्षसे दोपक्षोतमो हरसत्तस्य पाण्डे हिरण्यवर्णामद्रवं निरावः
పవిత్రే విచక్షణే కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం వైశాఖ మాసం మాసాల్లో ఉత్తమమైనటువంటి మాసాలు మనం సత్యనారాయణ స్వామితోనే చూస్తూ ఉన్నాం. శ్రీమన్నారాయణుడు పరమాత్మ చెప్పినటువంటి మాసాలు మాఘమాసం, కార్తీక మాసం, శ్రావణ మాసం, వైశాఖ మాసం. వైశాఖ మాసం కూడా చాలా ఉత్తమమైనటువంటి మాసం. అందులో వైశాఖ మాసం ఏకాదశి పరమ పవిత్రమైనటువంటిది. ఇది అదేవిధంగా ఉత్తర ఫల్గుణి నక్షత్రం అమ్మవారికి ఇష్టమైనటువంటి నక్షత్రం కనుక ఈ రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాం, తిలకిస్తూ ఉన్నాం. మరి ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి మంత్రభాగంలో స్వామివారి యొక్క సేనాధిపతి అయినటువంటి విశ్వక్సేనుల వారిని ముందుగా ఆవాహన చేయడం జరిగింది. ఎందుకంటే ఆ సేనాధిపతి స్వామి రాజు కదా, ఈ సృష్టికంతటికి ఆధారభూతమైనటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. ఆయన ఆజ్ఞ లేకుండా ఏది జరగదు. అలాంటి స్వామివారి సేనాధిపతి విశ్వక్సేన వారిని ఆవాహన చేసి ఆయనకి చక్కగా అర్ఘ్యపాద్యాలించి బలోపహారం నివేదన చేసి, అయ్యా ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క కళ్యాణోత్సవం ఎలాంటి విఘ్నాలు లేకుండా చక్కగా జరగాలి అని ఆయన యొక్క అనుజ్ఞ తీసుకున్నాం. తర్వాత పుణ్యాహవాచన అనేటువంటి ఒక మంత్రాన్ని చదివారు. 21 మంత్రాలు చెప్పారు. కలశంలోకి వరుణదేవుణ్ణి ముందుగా వరుణదేవుణ్ణి ఆవాహన చేసి, ఎందుకంటే ఏ పని చేయాలన్నా వరుణదేవుడు లేకుండా మనకి ఏది జరగదు. అలాంటి వరుణదేవుణ్ణి ఆవాహన చేశాం. పుణ్యాహవాచన అనే కార్యక్రమం ఇక్కడ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, మనం కూర్చోవాలి అంటే చక్కగా పర్దాలు పరిచారు, దాని మీద కుర్చీలు వేశారు, దాంట్లో మనం కూర్చున్నాం. అదేవిధంగా పరమాత్ముడు కూర్చోవాలంటే ఇవన్నీ సరిపోవు, అంతకన్నా పవిత్రమై ఉండాలి. పవిత్రమైనటువంటిదైతేనే పరమాత్ముడు కూర్చుంటాడు. ఆయన ఉభయదేవుడు పెళ్లి కుమారుడుగా స్వామివారు, పెళ్లి కుమార్తెగా అమ్మవారు కూర్చోవాలి అంటే ఇక్కడ ఆసనం పవిత్రమై ఉండాలి. ఇప్పుడు దాకా మనం ఎన్నో అలంకరణలు చేస్తూ ఇక్కడ ఈ స్థలాన్ని అపవిత్రం అంటే తొక్కుతాం అన్నమాట. అలా పరమాత్ముడు వచ్చి కూర్చోవాలి అంటే అది పవిత్రం కావాలి కనుక కలశంలో గరుడదేవుణ్ణి ఆవాహన చేసి పంచగంగా అయిన 5 గంగల్లోంచి నీళ్లు తెచ్చినట్టుగా మంత్రపూర్వకంగా ఆవాహన చేసి ఆ మంత్రానంతరం ప్రోక్షణ చేశాం. ఆపోహిష్టామయ వస్తాన వచ్చేదాని అంటే తెచ్చినటువంటి ఇక్కడ ఉండేటువంటి స్థలం కానీ, అదేవిధంగా తెచ్చినటువంటి సంభారాలు వస్తువులు కానీ పండ్లు నివేదన చేయాలి అంటే పరమాత్ముడికి మనం కడిగితే సరిపోదు. ఇలా ప్రోక్షణ చేసి నివేదన చేయాలి. అందులో మనం ప్రత్యేకంగా మనకు ఉండేటువంటి తత్వం హిందూ మన తెలుగు వాళ్ళకైతే మనం ఎక్కడ పండ్లు కనపడినా తీసుకుని అలా తినేస్తూ ఉంటాం. కానీ కరోనా అనేటువంటి వ్యాధి పుణ్యం అంటూ దాన్ని 10 సార్లు గడవడం, చేతులు 10 సార్లు గడవడం, తర్వాత తింటూ వచ్చాం, జాగ్రత్తలు పాటిస్తూ వచ్చాం. అంతకుముందు మనకు జాగ్రత్తలు లేవు. కానీ ఇక్కడ పరమాత్ముడికి ఎప్పుడో మహర్షులు చెప్పారు జాగ్రత్త గురించి. ఈ పవిత్రమైనటువంటి పుష్పాలు కానీ పండ్లు నివేదన చేయాలి అంటే అవి పరమ పవిత్రమై ఉండాలన్నమాట. అలా పరమ పవిత్రమై ఉండాలి అంటే ఈ యొక్క పుణ్యావచన నీళ్ళతో పంచగంగా 5 గంగల నుంచి నీళ్ళతో ప్రోక్షణ చేశాం. స్థల శుచ్యర్థం, ఆ ద్రవ్య శుచ్యర్థం, తర్వాత ఆత్మ శుచ్యర్థం. మరి మనం కూడా పవిత్రం అవ్వాలి. మనం కూడా పవిత్రంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎన్నో ఆలోచనలతో ఎన్నో రకాలైనటువంటి వాటితో ఉంటాం. మానవుడికి అన్నిటికన్నా వేగంగా పరిగెత్తేటువంటిది ఏదైనా ఉంది అంటే మానవుడి యొక్క మనసే. ఇక్కడ కూర్చొని మనం అమెరికా కూడా ఆలోచిస్తుంటాం, మా అమ్మాయి అమెరికాలో ఎలా ఉన్నారు, మరి కళ్యాణోత్సవాన్ని మనం తిలకిస్తున్నాం, మా అమ్మాయి తిలకించలేకపోయినారు, మా అబ్బాయి అని చెప్పి మన మనసులో అనుకుంటూ ఉంటాం. అలా మన ఆత్మశాంతి, మన ఆత్మ శుద్ధి కావాలి అని. ఎందుకంటే ఈ కాసేపు మనసుని పరమాత్మ మీద మనం ఉంచి, అయ్యా నీ పాదాల దగ్గరని మా మనసును ఉంచి నీ మీద అనుగ్రహం, మా మీద అనుగ్రహం కలిగే విధంగా నువ్వు మమ్మల్ని కాపాడయ్యా అని చెప్పి ఈ యొక్క పుణ్యవాచన అనేటువంటి కార్యక్రమాన్ని చేశాం. తర్వాత ఇక్కడ అష్టదిక్పాలకులకి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అష్టదిక్పాలకులు అంటే బ్రహ్మ, మధ్యలో ఇంద్రుడు, అగ్ని, అదేవిధంగా దక్షిణాన యముడు. అందుకే మన ఇంటి యజమాని ఎప్పుడు కూడా దక్షిణ దిక్కుగా కూర్చొని భోజనం చేయకూడదని శాస్త్రం చెప్తూ ఉంటుంది. ఉత్తరం తలపెట్టుకుని పడుకోకూడదని చెప్తుంది. కనుక దక్షిణాన యముడు, నిర్వృతి వర్ణ వాయు ఉపయోగ ఈశాన్యం కూడా ఆవాహన చేశాం. దక్షిణం కొంత కూర్చొని భోజనం చేయడం వల్ల ఇంటి యజమానికి ఆయుక్షీణం.
మరి ఉత్తరం తలపెట్టుకోవడం వల్ల ప్రాతకాలమే ఎవరైతే నిద్రలేస్తారో వాళ్ళు దక్షిణ ముఖంలో నిమస్థానాన్ని చూస్తారు కనుక దక్షిణం తలపెట్టుకొని నిద్రపోకూడదని చెప్తుంది. కనుక ఆ విధంగా ఇక్కడ అష్టదిక్పాలకుల్ని ఆవాహన చేసి, ఎందుకంటే మనం బంధువుల్ని స్నేహితుల్ని ఏ విధంగా పిలుస్తున్నామో పరమాత్ముల యొక్క కళ్యాణోత్సవం జరుగుతుంది అంటే ఈ యొక్క దిక్పాలకులందరూ కూడా ఇక్కడికి ఆశీనులు అవ్వాలి. అయినటువంటి వాళ్ళకి మనం కూర్చోబెట్టి ఊరికే ఉన్నామా, వాళ్ళకి చక్కగా అర్చన చేసి వాళ్ళకి నివేదన చేశాం. తర్వాత రక్షాబంధం విశేషంగా పెళ్లి కుమారుణ్ణి కన్యావరణము అంటాం కనుక అలా విశేషంగా స్వామివారిని అమ్మవారిని ఆవాహన చేస్తూ ఉన్నారు. ఓం నారాయణ మహావిష్ణువాహయామి సదా విష్ణునారాయణ చేతికి పెళ్లి కుమార్తె ఎడమ చేతికి కడతారు. ఎందుకంటే ప్రత్యేకంగా మనకు వచ్చి చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. మీకు ఇప్పుడే మీ ఇంటి వాళ్ళకి మీ ఇంటి వాళ్ళకి పిల్లవాడు పుట్టాడనో మీ ఇంటి వాళ్ళు ఎవరో పోయారని చెప్పేవాళ్ళు ఉంటారు కదా వార్తలు.
అయ్యో పెళ్లి ఆగిపోతుంది అనేటువంటి ఇది లేకుండా పెళ్లి కుమారుడు పెళ్లి కుమారుడికి ఇలాంటి జాతా శౌచ వృతా శౌచం అనేటువంటివి ఎలాంటివి అడ్డుకోకుండా ఉండడానికి కంకణ ధారణ రక్షాబంధన కడతారు. మరి పరమాత్ముడు సృష్టికి ఆధారభూతమైనటువంటి వాడు శ్రీమన్నారాయణుడు, ఆయనకి ఎందుకు కంకణాలు కడుతున్నాం? ఆయనకి అవసరమా? ఆయనకి ఏమైనా జాతా శౌచం ఉంటాయా, మృతా శౌచం ఉంటాయా? ఎందుకు కడుతున్నామయ్యా అంటే ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం అందరం అమ్మవారి తరపునే, స్వామి ఒక్కడే. ఎప్పుడు ఎక్కడ కళ్యాణాలు జరిగినా మనం అందరం అమ్మవారి తరపునే ఉండాలి, స్వామి తరపున ఎవరు ఉండవు. మన అమ్మవారి నుంచి కన్యాదానం చేస్తున్నాం. అందుకే మహర్షులు ఇంట్లో 100 మంది పిల్లలున్నా ఒక ఆడపిల్ల ఉండాలి అని చెప్పారు. 100 మంది మగపిల్లలున్నా ఒక ఆడపిల్ల లేకపోతే మనకు వృధానే. కనుక ఎందుకంటే మగపిల్లవాడు దేనికి కావాలి అంటే పున్నామ నరకం తప్పిస్తాడని మగపిల్లవాడు కావాలి. అదే బతికున్నప్పుడే పున్నామ నరకం చూపించే మగపిల్లవాడు అంటే మనం ఏం చేయలేం ఆ తల్లిదండ్రులకు పాపం. కానీ అదే ఆడపిల్ల ఎందుకు ఉండాలి అన్నారంటే ఆయనకి చెప్తాడు స్వామి, కన్యాదానం చేయడం వల్ల ఎట్లాంటి ఉపయోగం. అలా ఇక్కడ జాతా శౌచ మృతా శౌచ అనేటువంటి ఈ స్వామికి లేవు కదా. ఎందుకు చేస్తున్నామని అంటే మన శ్రీదేవి అమ్మవారి భూదేవి అమ్మవారి నుంచి మనం కళ్యాణం చేస్తూ ఆయన వెంకటేశ్వర స్వామికి ఇచ్చి మనం వెంకటేశ్వర స్వామికి ఇచ్చి మనం కళ్యాణం చేస్తూ ఉన్నాం, కన్యాదానం చేస్తున్నాం. ఈ కన్యాదానం మధ్యలో ఎవరైనా గోవిందాన్ని పిలిచారనుకోండి, అయ్యో నేను ఈ రోజు పలాని షుగర్ ఫ్యాక్టరీలో ఉండే వెంకటేశ్వర స్వామి కళ్యాణం చూడాలనుకున్నాను, నేను రాలేకపోయానని. కానీ గోవింద అంటే ఆయన భక్తపరాయణుడు కదా, అన్ని వదిలి వెళ్ళిపోతాడు ఆయన. మరి తర్వాత మన అమ్మవారిని చివరి కన్యాదానం చేయాలి. అందుకని రక్ష కట్టి కూర్చోబెట్టాం. స్వామి నీకు గంట సేపు మమ్మల్ని తరింపజేయ్యా, నీ నామాన్ని పలికితేనే మాకు ఇంత పుణ్యమే, మరి నీ యొక్క కళ్యాణాన్ని వీక్షిస్తే మాకు ఎంతటి పుణ్యం ఉండాలి. ఎలాంటి జాతక చక్రాన్నైనా, ఎలాంటి దోషాలైనా, ఎలాంటి మృత్యు అపమృత్యువునైనా తప్పించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు ఒకడే. అందుకే నారాయణ మంత్రం అంత పవిత్రమైనటువంటిది నారాయణ మంత్రం. కనుక అలాంటి స్వామికి మనం కన్యాదానం చేయాలి. కనుక స్వామి కాసేపు మమ్మల్ని తరింపు చేయ అని చెప్పి ఇక్కడ రక్షాబంధన కట్టించారు స్వాముల వారు. కనుక ఇప్పుడు విశేషంగా పాద ప్రక్షాళన. మనం పెళ్లిళ్ళలో మానవ కళ్యాణాలన్నీ కూడా ఇవన్నీ చూడట్లేదు, కానీ కనీసం దైవ కళ్యాణాలలోనే ఆలస్యం అనుకోకుండా చూడండి.